హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. బట్ ఈ రోజు నుంచి ఎపిసోడ్ అయిన విత్ ఇన్ 2 అవర్స్లో రివ్యూ పోస్ట్ చేసేలాగా చూస్తాను. బట్ ఈ వీక్లో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఆ ప్రామిస్ ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే చిన్న ప్రయాణం ఉంది, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం పడేలా ఉంది. సో అందువల్ల 2 డేస్ బహుశా నేను ఎపిసోడ్ అయినా నెక్స్ట్ డే అయినా పోస్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఈ డేస్ తప్ప మీకు ఎపిసోడ్ అయిన విత్ ఇన్ 2 అవర్స్లో రివ్యూ వచ్చేస్తుంది. ఎనీవే, ఈ నిన్నటి ఎపిసోడ్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్ యొక్క రివ్యూ మనం ఇందులో చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లో నాకు ఇద్దరు బాగా నచ్చారు. ఒకటి పృథ్వీ అండ్ ఇంకొకళ్ళు ప్రేరణ. ఎందుకు వాళ్ళు నచ్చేదో అంత స్పెషల్ ఏంటి అనేది ఈ రివ్యూ మీరు చూసి కొద్దీ మీకే అర్థమవుతుంది. ఎనీవే, నిన్నటి ఎపిసోడ్ స్టార్ట్ అయింది మొన్నటి సీన్ నుంచి. మొన్న ఏదైతే సీన్లో థర్డ్ చీఫ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఎందుకు పెద్ద ప్రహసనంగా తయారైందంటే, బేసికల్లీ మొత్తం 14 మంది హౌస్మేట్స్లో ఒకే ఒక హౌస్మేట్ సోనియా, తనని కన్విన్స్ చేయడం కోసం అందరూ ప్రయత్నించడం. ఏంటి నా అసలు అప్రకటిత బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తుంది సోనియా. అంటే దీనికి ఏంటంటే కొన్ని పాత బిగ్ బాస్ సీజన్స్ ఒక రీజన్ యాక్చువల్లీ ఈ విధంగా వీళ్ళు బిహేవ్ చేయడానికి. ఇక్కడ ఎలా అంటే, ఇంతకుముందు ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచింది అఖిల్ మీద. అంటే అఖిల్ సెకండ్ వచ్చాడు ఆ సీజన్లో. అంటే లాజిక్ ఉందా, లాజిక్ లేదా, మాట్లాడే దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఇదేమీ లేదు. సింపుల్గా ఆర్గ్యూ చేయడం, డామినేట్ చేయడం. ఈ ఆర్గ్యూ చేసి డామినేట్ చేస్తే చాలు, బిగ్ బాస్ కప్ వచ్చేస్తుంది అన్న ఒపీనియన్తో కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంటారు. అందులో సోనియా సేమ్ కేటగిరీ. తన ఉద్దేశం ఏంటంటే, ఏం లేదు, ఆర్గ్యూ చేయాలి, ఫుటేజ్ తన మీదే ఉండాలి, తను ఫోకస్ అవ్వాలి, అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రతి దాంట్లో గెలవాలి, తన వాయిసే వినిపించాలి, అవతల వాళ్ళ వాయిస్ వినిపించకూడదు. అట్ ఎనీ కేస్ చిన్న విషయంలో కూడా కొంచెం తగ్గినా కూడా తట్టుకోలేదు. అప్పుడు ఏం చేస్తుంది, అవతల వాళ్ళని అసలు మాట్లాడనివ్వకుండా మాట్లాడేస్తుంటుంది కంటిన్యూస్గా. ఇది సోనియా యొక్క గేమ్ స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా అనుకోండి. బేసికల్గా ఏంటంటే, చేసి ప్రతిదీ కూడా ఓన్లీ బిగ్ బాస్లో ఉంటున్నాను కాబట్టి ఆడియన్స్లో ఇంప్రెషన్ సంపాదించడం కోసం ఇదంతా చేస్తుంది. బట్ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు, కరెక్ట్గా చూసే వాళ్ళకి క్లియర్గా సోనియాని చూస్తే చిరాకు రావాల్సిందే. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కంటెస్టెంట్ వేరు, తన చేసిన ఆర్గ్యుమెంట్స్ వేరు, అప్పుడు 1-1 నడిచింది, అది వేరు. ఆ కంటెస్టెంట్ని చూసో, అలాంటి వాళ్ళను చూసో వీళ్ళు ఇలాగా వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. బట్ అదే ఫార్ములాతో ఈవెన్ సోనియా ఉంది అండ్ మణికంఠ కూడా ఉన్నాడు. సో ఈ సీన్ ఏం నడుస్తుందంటే, ఇంకందరూ ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకు పృథ్వీ యాష్మిని థర్డ్ చీఫ్ కింద సెలెక్ట్ చేసేదని చెప్పి. తను మాత్రం కన్విన్స్ అవ్వట్లేదు. దాంతో యాష్మికి చాలా అసహనం వచ్చేసింది. యాష్మికనే కాదు, ఈవెన్ నిఖిల్కి కూడా చాలా అసహనం వచ్చింది. తన అండం ఏంటంటే, అసలు పెర్ఫార్మెన్స్ చూడకుండా ఓన్లీ ఒక రకమైన, అంటే ఇవ్వాలి కాబట్టి, తనకు తెలుసు కాబట్టి అన్నట్లు పక్షపాతంగా ఇచ్చేయడం అన్నట్లు సోనియా ఆర్గ్యుమెంట్ చేసింది. దాన్ని ఎందుకు వీళ్ళు ఇంతలాగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే నాకు అర్థం కావట్లేదు. సింపుల్గా ఆ ఒక్క సింగిల్ లైనర్తో చెప్పేసి, ఇది నీకు సంబంధం లేదు, మాకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఇది, మేము సెలెక్ట్ చేసాం, ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు అని సింపుల్ చెప్పేసి అయిపోయేది. ఈ నిఖిల్ వీళ్ళకి కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయడం కూడా తెలియదు. సో ఎనీవే, ఆ సీన్ లాస్ట్లో ప్రేరణ కెమెరాతో ఒక డైలాగ్ అనేసింది యాక్చువల్లీ. బిగ్ బాస్ ఒకసారి చూడండి, ఇలాగా ఒక విన్నర్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అన్నది. యాక్చువల్లీ అది కరెక్ట్. యాష్మి అక్కడ థర్డ్ చీఫ్ కింద సెలెక్ట్ అయింది. కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో తనని కంప్లీట్లీ ఇరిటేట్ చేసింది సోనియా. తనకి అసలు అన్ఫిట్ అన్నట్లు, తనకి దీనికి అసలు సెలెక్ట్ అవ్వకూడదు అన్నట్లు ఇలా చేయడం, అది నిజంగా చాలా దారుణం అది. బట్ దట్ ఈస్ సోనియాస్ గేమ్ స్ట్రాటజీ. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్లో అందరూ డ్యాన్స్ చేస్తుంటే మణికంఠ మాత్రం డ్యాన్స్ చేయకుండా కుర్చీలో అలా సోఫాలో కూర్చున్నాడు. యాక్చువల్లీ నాకు ఒకటి అర్థం కాదు, కొంతమంది ఈ బిగ్ బాసే మా లోకం, బిగ్ బాస్లో ఏదో సాధిద్దాం, బిగ్ బాస్లో ఏదో చూపిద్దాం అని అనుకుని వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఫుట్ ట్యాపింగ్ కూడా చేయలేరా మార్నింగ్ సాంగ్ వస్తున్నప్పుడు? ఇది బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్లే కాదా? ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షోలో మార్నింగ్ సాంగ్ ఎందుకు వేస్తున్నారు వీళ్ళు?
అందరూ వచ్చి డ్యాన్స్ చేస్తే చూడడానికి కొంచెం బాగుంటుంది, ఆ స్టెప్స్ అవి బాగుంటాయి, కొంచెం చూపిద్దాం అన్నట్లు. డాన్స్ అదే అవ్వాల్సిన అవసరం లేదు, స్టెప్లు వేయడం ఉంచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఏదున్నా కూడా జస్ట్ ఒక ఫుట్ ట్యాపింగ్, జస్ట్ ఒక బాడీ మూమెంట్, లేచి వచ్చి అక్కడ ఏదైనా ఉండి చేస్తే బాగుంటుందని ఆ దూరంగా సోఫాలో కూర్చుని ఏదో నేను ఒక స్పెషల్ అని ఉండడం అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఇదే నా లైఫ్, ఇక్కడ నేను బిగ్ బాస్ మెయిన్ ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను అని చెప్పుకుంటున్న వాళ్ళకి అలా కూర్చోవడం చాలా దారుణం అది. ఎనీవే, ఇది మార్నింగ్ సాంగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ సేమ్ మణికంఠ, సేమ్ బిగ్ బాస్ ఎంతో సీరియస్, ఎంతో ఇది అన్న మణికంఠ పడుకుని ఉంటే కుక్కలు మరుగుతాయి. సో లోపల నవీన్, శేఖర్ భాష, ఇంకొక ఇద్దరు ఉంటుంది అక్కడ, వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. అందరూ ఒక చోట అంటే ఇతను ఒక్కడే వేరేగా ఉంటాడు, అండ్ ఏమైనా చెప్తే వినడు. సో అని అంటుంటారు. అలా అన్నది నవీన ఎవరో అన్నది మొత్తానికి. అయితే అది కరెక్టే. బేసికలీ ఏంటంటే వీళ్ళు కూడా అర్థమైందనమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినే టైప్ కాదు. సోనియా కానీ, మణికంఠ కానీ, వీళ్ళు వాళ్ళ మాట వాళ్ళదంతే, వాళ్ళకి ఒకళ్ళు చెప్పకూడదు, బట్ వీళ్ళు మాత్రం వేరే వాళ్ళకి చెప్తారు. చూద్దాం అది ఎలాగో. నెక్స్ట్ సీన్లోనే లంచ్ టేబుల్ దగ్గర నిఖిల్, యాష్మి, నైనిక ముగ్గురు చీఫ్స్ అయితే వాళ్ళు అండ్ మణికంఠ లంచ్ చేస్తున్నప్పుడు కారంగా ఉందని చెప్పేసి ఎవరో అంటే, అది యాక్చువల్గా కారంగా ఉందంట ఫుడ్. దానికి రీజన్ ఏంటి అంటే నిఖిలే కారం ఎక్కువేమన్నాడంట. సో నిఖిల్ కారం ఎక్కువ ఉన్నాడు కాబట్టి నిఖిల్ తనకు టేస్ట్ తనకు బాగానే ఉందన్నాడు, బట్ మిగిలిన వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడ్డది ఆబ్వియస్లీ. అయితే ఈ తప్పు బేబక్కది కాదు. ఎందుకు తన వంట తను చేస్తుంటే నిఖిల్ కారం వేయమన్నాడు, అది నిఖిల్ ఒప్పుకున్నాడు అండ్ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే పక్క నుంచి మణికంఠ మాత్రం సలహాలు ఇస్తున్నాడు. ఏమని, నీకు ఆల్రెడీ ఒక నెగిటివ్ పాయింట్ వచ్చింది అండ్ మళ్ళీ ఇప్పుడు ఇలాగ నువ్వు చేస్తున్నావు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టు ఎవరు బేబక్కకి మణికంఠ సలహా ఇస్తున్నాడు, ఉచిత సలహా. ఆల్రెడీ నాకు నెగిటివ్ పాయింట్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడిగితే అదే మొన్న ఫస్ట్ డే ఇలా కుకింగ్ అప్పుడు చాలామంది చాలా బాధపడ్డారు అని చెప్పేసి మొదలెట్టాడు మణికంఠ. వెంటనే ప్రేరణ అందుకుని చెప్తుంది ఏమని, ఆ రోజు ఎవరు అలా అనుకోలేదు, ఎవరు నెగిటివ్ పాయింట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే స్టవ్ వచ్చిందో ఆ స్టవ్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోజు వంట విషయంలో కొంచెం ఇష్యూ అయింది. సో అది కుక్కర్ యొక్క మిస్టేక్ కాబట్టి, కుక్కర్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి, వంట రాకపోవడానికి సంబంధం లేదు అక్కడ, కుక్కర్ యొక్క ఇష్యూ కాబట్టి ఇలా అయిందని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. ప్రేరణ కరెక్ట్గా అక్కడ డిఫెండ్ చేసింది అక్కడ. నేను ప్రేరణ ఎందుకు ఈరోజు నాకు ఎపిసోడ్లో నచ్చింది అని చెప్పానంటే, ప్రేరణ డిఫెన్స్ చేసి పాయింట్స్ చాలా కరెక్ట్గా ఉంటున్నాయి. ఎక్కడ ఎవరి సైడ్ తీసుకోవాలో అది ప్రేరణకు బాగా తెలుసు. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది కరెక్ట్గా మాట్లాడుతున్నది, ఏది అన్యాయంగా మాట్లాడుతున్నది ఇవి తెలుసు కాబట్టి మణికంఠ ఇలాంటి ఉచిత సలహా ఇస్తున్నప్పుడు, అది కూడా చచ్చు సలహా ఇస్తున్నప్పుడు వెంటనే ప్రేరణ వచ్చి మాట్లాడడం నాకు చాలా నచ్చింది. ఇలాగా నన్ను ఎవరైనా పాయింట్ చేస్తేనే అన్నట్లు కాకుండా వేరే వాళ్ళని పాయింట్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్ రాంగ్ అన్నప్పుడు తనను తాను ఇన్వాల్వ్ చేసుకుని మాట్లాడిన చూసారా ప్రేరణ, అది కరెక్ట్. సో అందుకనే నాకు ఈ ఎపిసోడ్లో ప్రేరణ చాలా నచ్చింది. ఇక్కడే కాదు, నెక్స్ట్ ఇంకొక చోట కూడా నచ్చింది, అది ఇక్కడ చెప్తాను మళ్ళీ. సో ఇదయింది. ఇక్కడ నాకు కామెడీ అనిపించింది ఏంటంటే, తనకి ఎవరైనా సలహాలు ఇస్తే అస్సలు తీసుకొని మణికంఠ తనకంటే చాలా పెద్దదైన బేబక్కకి సలహా ఇస్తున్నాడు. సలహా ఇవ్వడం అనేది ఎవరైనా చేస్తున్నారంటే సలహా తీసుకోవడం కూడా చేయాలి. వాళ్ళు సలహా తీసుకునేంత ఇది లేదు, ఆ సహనం లేదు. ఎవరన్నా సలహా ఇస్తే చాలు ఒక్కసారి ఎగిరిపడతాడు, అది వాళ్ళ మంచి కోసం ఇచ్చినా కూడా ఎగిరిపడతాడు. అలాంటి వాడు ఇంకొకరికి ఉచిత సలహా ఇవ్వకూడదు. అదే నేను వేరే వాళ్ళకి సలహా ఇస్తున్నప్పుడు ఇలా ఫీల్ అవుతానే, సో నేను ఇలా వేరే వాళ్ళకి సలహా ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా నాలాగే ఫీల్ అవ్వచ్చు కదా అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవాలి. బట్ మణికంఠ అది ఆ టైప్ మెంటాలిటీ కాదు. అసలు మెచ్యూరిటీ అనేది లేని వ్యక్తి మణికంఠ. ఆర్టిఫిషియల్ స్లాంగ్తో మాట్లాడుతాడు చూసారా, అది ఆ స్లాంగ్ నాకు చాలా చిరాకేస్తుంటుంది. ఇప్పుడున్న 14 మందిలో ఆర్టిఫిషియల్ స్లాంగ్ ఎవరికీ లేదు. అలా కొంతమంది ఆర్టిఫిషియల్ స్లాంగ్తో వస్తుంటారు, అందులో ఏమాత్రం న్యాచురల్ ఇది ఉండదు. అది ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు న్యాచురల్గా వచ్చి ఫ్లో కాదు, అది ఒక ఆర్టిఫిషియల్ స్లాంగ్. అది ఓన్లీ పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మాత్రం వస్తుంది, అది యూజ్ చేస్తున్నాడు. అది నెక్స్ట్
నెక్స్ట్ నబీల్ది ఒక ఇష్యూ. నబీల్ ఏంటంటే తనకి ఫుడ్ నచ్చలేదంట. సో ఎగ్తో ఏదో చేసుకుంటా అని చెప్పేసి వచ్చి అడుగుతాడు. ఎవరిని బేబక్ని అడుగుతాడు. నిఖిల్ ఉంటాడు అక్కడే. బేబక్ చెప్తుంది ఎవరికి కూడా అలౌ చేయట్లేదు కుకింగ్ చేసుకోవడం అనేది ఇండివిజువల్గా. ఎందుకంటే ఒకరిని అలౌ చేస్తే మొత్తం అందరూ కూడా కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అలౌ చేయట్లేదని చెప్తుంది. విచ్ ఈజ్ కరెక్ట్. 14 మంది ఉన్నప్పుడు 14 మంది అక్కడ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కుకింగ్ చేసుకుంటే అది అంతవరకు కరెక్ట్. మొత్తం గోల అయిపోతుంది. ఎప్పుడు అది కిచెన్ నడుస్తూనే ఉంటుంది. సో ఏదైతే వీళ్ళు డెసిషన్ తీసుకున్నారో బేబక్క అండ్ నిఖిల్ కలిసి అది కరెక్ట్. అది నెక్స్ట్ ఇది అయిపోయాక పోనీ నబీల్ కొంచెం అప్సెట్ అయి వెళ్తాడు. బట్ అది ఆ నామినేషన్స్లో అదే పాయింట్ నెక్స్ట్ యూజ్ చేస్తాడు. ఎనివే నెక్స్ట్ నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. మా నామినేషన్స్ మంచి సెట్ వేసారు. బాగుంది సెట్ అది. అందులో ఎవరైతే ముగ్గురు చీఫ్స్ ఉన్నారో ఎవరు మన యాష్మి కానీ నిఖిల్ కానీ నైనిక కానీ వీళ్ళు నామినేట్ అవ్వడానికి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కరికి ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళల్లో ఒకరిని ఈ ముగ్గురులో ఒకళ్ళు ఎవరైతే చిన్న రేస్ లాంటిది ఉంది అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చే కత్తిని ఫస్ట్ తీసుకుంటారో ఈ ముగ్గురు చీఫ్స్లో ఒకళ్ళు వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేసిన ఆ నామినేట్ అయిన వాళ్ళలోంచి ఒకరిని తీసేయచ్చు, ఒకరిని సేవ్ చేయొచ్చు. అది సో ఇది ప్రాసెస్ యాక్చువల్లీ నామినేషన్స్ ప్రాసెస్. సో ఫస్ట్ ఎవరికి ఇస్తారు ఛాన్స్? సోనియాకి ఇస్తారు. సో సీజన్ 8లో ఫస్ట్ నామినేషన్ చేసేది సోనియా. సోనియా వచ్చి తన ఫస్ట్ నామినేషన్ బేబక్క అని చెప్తుంది. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకని ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఇదే అంటుంటాను ఎప్పుడు. నామినేట్ చేయడం వేరు, మాట్లాడడం వేరు, మాట్లాడే విధానం వేరు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నాను ఇక్కడ అందరూ ఈక్వలే అయినప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు కొంచెం జాగ్రత్తగా వాడితే బాగుంటుంది. అది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మన సేమ్ ఏజ్ గ్రూప్తో వాళ్ళతో మాట్లాడేది వేరు ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్. నేను అనేది మరి వాళ్ళకి కాళ్ళ మీద పడిపోమని కాదు, కొంచెం సెన్సిబుల్గా మాట్లాడాలి. ఆబ్వియస్లీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి బాగా వయసులో చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందికరమైన పదాలు వస్తున్నప్పుడు చాలా మనసుకు నొచ్చుకుంటుంది యాక్చువల్లీ. ఇక్కడ బేబక్ని తను నామినేట్ చేస్తున్నప్పుడు మామూలుగా నామినేట్ చేస్తే సరిపోయేది. బట్ ఎంతెంత పెద్ద పదాలు వాడిందంటే అసలు మీకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు. మా 14 మంది నీ తిండి మీద డిపెండ్ అయ్యారు. నువ్వు అంటుంది ఓకే, పక్కన పెడదాం. 14 మెంబర్స్ నీ తిండి మీద డిపెండ్ అయ్యారు. 2 రోజుల నుంచి ఆకలితో కొట్టుకుంటున్నారు. మా ఆకలి మీద నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ మనసు చీకుమంటుంది బేబక్కకి. ఎవరికైనా సరే చీకుమంటుంది. ఎందుకంటే బేబక్క కావాలని చేసిన పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటి ఫస్ట్ డే ప్రాబ్లం ఎక్కడొచ్చింది? స్టవ్ ఏదైతే కుక్కర్ ఏదైతే ఉందో అది సరిగ్గా వాళ్ళకి ఆపరేట్ చేయడం తెలియలేదు. సో అది దాని తప్పు. సెకండ్ డే ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందంటే అది నిఖిల్ కొంచెం కారం ఎక్కువేయమన్నాడు. అది నిఖిల్ తను వంట చేస్తుంటే వచ్చి కారం ఎక్కువేయమన్నాడు కాబట్టి నిఖిల్ మాట విని చేసింది. అక్కడ మిస్టేక్ అయింది. నెక్స్ట్ పప్పు కొంచెం మాడింది. అది చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పప్పు మాడింది. కానీ అది కావాలని ఎత్తి చూపడం కోసం అని చెప్పేసి పప్పు మాడింది అన్నదాన్ని చాలా ఎక్కువగా చేసి చూపించింది. ఆ పప్పు మాడడానికి కారణం ఆల్రెడీ మీకు తెలుసు, ప్రెషర్ కుక్కర్ సరిగ్గా ఆపరేట్ చేయడం తెలియకపోవడం. సో తెలిసాక వీళ్ళకి దాన్ని ఎలా వండాలో తెలిసింది. బట్ తెలియని టైంలో పప్పు మాడిందని చెప్పేసి అప్పుడు ఆల్రెడీ అందరికీ తెలుసు ఎందుకు పప్పు మాడిందో. బట్ స్టిల్ ఆ పప్పు నాకే వచ్చింది, నేను అదే తిన్నాను అని చెప్పేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసింది. బేబక్ వచ్చింది, తన డిఫెన్స్లో మాట్లాడడానికి ట్రై చేసింది. మీకు ఫుడ్ పెట్టుకుంటే నాకేమీ ఆనందం రాదు కదా అని చెప్పి అన్నది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక ఇంటెన్షన్ అనేది చూడాలి. నిజంగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి ఫుడ్ పెట్టకుండా ఉందా? లేదు. ఈ బేబక్ని ఫస్ట్ అసలు ఆ కుకింగ్లోకి సెలెక్ట్ చేసింది ఎవరు? తనంతటా తను వచ్చి చేస్తాను అనలేదు. మిగిలిన వాళ్ళందరూ కలిసి ఈవిడిని సెలెక్ట్ చేశారు. ఈవిడ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే ఈవిడికి మామూలుగా వంట బాగా వచ్చు. ఇక్కడ ఇలాంటి కుక్కర్ ఇష్యూస్ వస్తాయి, కారం ఇష్యూస్ వస్తాయని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ. కాబట్టి ఆవిడ అసలు చాలా జెన్యున్గానే తీసుకుంది, జెన్యున్గానే చేయడానికి ట్రై చేసింది. బట్ దాంట్లో కావాలని చాలా ఈజీ. ఇప్పుడు కొన్ని పనుల్లో చాలా ఈజీగా మనం తప్పులు పట్టవచ్చు. బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుని నువ్వు ఇక్కడ తప్పు చేసావు అని చెప్పడం చాలా ఈజీ. సొంతంగా డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ కుక్ చేసేటప్పుడు అక్కడ చేసే తప్పు ఇక్కడ చేసే తప్పు అని చెప్పేసి పాయింట్ అవుట్ చేయడం చాలా ఈజీ. అదే పని చేసింది సోనియా.
అండ్ అది చేసినప్పుడు కూడా ఏంటంటే ఆడియన్స్లో చాలా బలంగా పడాలి. ఈ ఈవిడ చాలా పెద్ద ఘోరం పాపం చేసిందని బలంగా పడాలి కాబట్టి బలమైన పదాలు యూజ్ చేసింది. మా ఆకలి 14 మంది ఆకలి, ఆకలితో కొట్టుకుంటున్నాం. ఎందుకు ఎందుకు నొక్కి వక్కానించింది. ఎందుకనంటే బలంగా పడాలి ఆడియన్స్లో. బేబక్క మీద నెగిటివిటీ దిగాలి అలాగా. ఇంతమంది ఆకలితో ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ లేదా ఇంత రెస్పాన్సిబుల్ బిహేవ్ చేస్తున్నావా, ఎందుకు ఎందుకు ఇంత బలంగా అన్నది. ఎందుకంటే బేబక్క నెగిటివ్ అవ్వాలి. బేబక్కని చూసి మనం అనుకోవాలి, అయ్యో అవును నిజం కదా, ఈవిడ 14 మంది అక్కడ ఆకలితో కొట్టుకుంటుంటే ఇర్రెస్పాన్సిబుల్గా సరిగ్గా వండలేదు, సరిగ్గా చేయలేదు అని మనం అనుకోవాలన్నమాట. అది సోనియా యొక్క ఇంటెన్షన్. అండ్ బేబక్క రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మాట్లాడనివ్వలేదు. అసలు ఇలా ఆవిడ స్టార్ట్ చేసింది, ఇంక వెంటనే మాట్లాడనివ్వకుండా మధ్యలో ఏదో విషయంలో ఆర్గ్యూ చేయడం. మీరు అది బేబక్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేసింది, మీరందరూ కలిసి కదా నన్ను ఇక్కడ ఉండమని చెప్పేది అన్న వెంటనే అక్కడో ఇంకా నెక్స్ట్ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా మేము కలిసి కాదు అన్నట్లు మొదలెట్టేసింది. బేసికల్గా ఏంటంటే తను పెద్ద పెద్ద పదాలు వాడి చాలా బలంగా అవతల వాళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నించి అవతలి వాళ్ళకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ట్రై చేస్తుంది. ఎందుకని డిఫెండ్ చేసుకుంటే మళ్ళీ ఇంత పెద్ద పెద్ద పదాలు వేసింది కదా, ఇంత పెద్ద గుణపాలు దింపింది కదా, అవి దిగవు, మళ్ళీ ఫెయిల్ అవుతాయని చెప్పి అవతల వాళ్ళని మాట్లాడకపోవడం. అటు నిఖిల్ మాట్లాడమని చెప్తున్నా కూడా బేబక్ని నువ్వు మాట్లాడడానికి చెప్పడానికి నువ్వు ఎవడు అని చెప్పేసి తన మీదకి వెళ్ళింది. అంటే తను మాట్లాడవచ్చు, అవతల వాళ్ళు మాట్లాడకూడదు. తన మాటే వెళ్ళాలి ఆడియన్స్కి, అవతల వాళ్ళ మాట వెళ్ళకూడదు ఆడియన్స్కి. అవతల వాళ్ళు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంటే వాళ్ళ మాట మీద ఏదో మాట్లాడేస్తుంది. ఎందుకంటే ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఆడియన్స్కి వెళ్ళకూడదు. ఇంత ఇన్సెక్యూరిటీ ఉన్న, ఇంత కుంచింత మనస్తత్వం ఉన్న వ్యక్తి సోనియా. అది నెక్స్ట్ సోనియా నామినేషను నెక్స్ట్ ఎవరికి వస్తుంది, ప్రేరణకి వేస్తుంది. ఎందుకు ప్రేరణకి వేసింది, రీజన్ ఏంటి, చాలా బేసిక్ రీజన్. తను ఏంటంటే మనం ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నాము, తర్వాత ముందు చాలా కొట్టుకునే ఉంటాయి, ప్రస్తుతం అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం జాయ్ఫుల్గా ఉందాము అని అన్నందుకు ప్రేరణ ఇస్తుంది. అందులో ప్రేరణ ఏమన్నా తప్పు ఉందా, నిజానికి లేదు. అయితే ఎందుకు ఇలా చేసింది ప్రేరణ మీద, బేసికల్గా ఏంటంటే సోనియా సెలెక్ట్ చేసిన ఇద్దరు కూడా, బేబక్క అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరూ తనకి ఫస్ట్ నామినేట్ చేసే ముందు వీళ్ళకి నోట్లో నాలుక లేదు, వీళ్ళు నేను మాట్లాడితే ఎదురు మాట్లాడలేదు అన్న ఒక దీంతో వాళ్ళిద్దరిని తను నామినేట్ చేసింది. అంటే వీళ్ళు వాళ్ళ మీద పెద్ద పెద్ద అభాండాలు వేసేయడం, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్లోకి అడ్డు వస్తే మాట్లాడితే వాళ్ళకి సైలెంట్ అయిపోతారు. కాబట్టి నోట్లో నాలుక లేదు, వీళ్ళని కానీ నేను సెలెక్ట్ చేస్తే నేనే వెళ్తాను, నా ఆర్గ్యుమెంట్ గెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ జడ్జిలో ఒకళ్ళు ఫైనలైజ్ చేయాలి. ఎవరిని ఫైనలైజ్ చేస్తారు, యాష్మి రన్ చేసుకుంటూ వస్తుంది. రన్ చేసుకుంటూ వచ్చి ఆ కత్తి పట్టుకుని ఎవరిని నామినేషన్ ఉంచుతుంది, బేబక్క అని ప్రేరణలో. బేబక్కని నామినేషన్స్లో ఉంచుతుంది, ప్రేరణ నామినేషన్స్లో ఉంచలేదు. ఎందుకంటే తను చెప్పిన రీజన్ ఒకటి చెప్పాలంటే వ్యాలిడ్ రీజనే. ప్రేరణ అండ్ సోనియా మధ్యలో వచ్చిన ఆర్గ్యుమెంట్ అది కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. బట్ బేబక్ అందరికీ సంబంధించింది కాబట్టి అని చెప్పేసి తనకు వేసింది. యాక్చువల్లీ ఇంకోలా చెప్పాలంటే లంచ్ ఏదైతే కుకింగ్ ఉందో దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారనే విషయం క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల చాలామంది బేబక్ మీద కొంచెం కోపం పెంచుకున్నదనే విషయం కూడా తెలుస్తుంది. బట్ ఎవరు అర్థం చేసుకోలేదు, ఆ బేబక్ది పెద్ద తప్పు లేదు అన్న విషయాన్ని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో కొంచెం జనాలు అర్థం చేసి ఉండాల్సింది. బట్ అందరూ కూడా ఏదైతే ఆకలిని ఫీల్ అయ్యారో అది ఆటోమేటిక్గా బేబక్ మీదకి కోపంలో వెళ్ళిపోయింది అది ఇంకా. ఎనీవే అందువల్ల బేబక్ని తన నామినేషన్స్లో పెట్టింది. నెక్స్ట్ నబీల్ నామినేషన్ ఎవరిని చేస్తాడు, ఫస్ట్ మణికంఠని చేస్తాడు. ఓకే, మణికంఠన్ చేసినప్పుడు నబీల్ ఏం చెప్తాడంటే ఎప్పుడు వచ్చినప్పుడు ఒకడే కూర్చుంటాడు, కెమెరాతో మాట్లాడుతుంటాడు, అందరితో కలవడు, ఇలాంటిది ఏదైనా చెప్తాడు. యాక్చువల్లీ చెప్తే మణికంఠ వెంటనే స్టార్ట్ చేస్తాడు. మన మణికంఠకి ఏంటంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, నా దేన గాథని చెప్పేసుకుందామా చెప్పేసి ఆ కుతూహలం ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒక సింపతి కావాలి తనకి. నేను నా దేనగాథ చెప్తే జనాల్లో వెంటనే సింపతి వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు,
పెద్దయ్యాక వాళ్ళ మదర్ చనిపోయింది క్యాన్సర్ వచ్చి. సో, అంటే ఇంకా చిన్న వయసులో ఉండగానే తల్లిదండ్రులు చనిపోయింది కాబట్టి, అది విన్న వెంటనే ఆడియన్స్ మనసు కరిగిపోయి నాకు ఓట్లేసేస్తారు. కాబట్టి నా దేనగాథ చెప్పుకోవాలి, దేనగాథ చెప్పుకోవాలని చెప్పేసి తెగ ఆధారపడిపోతుంటాడు మణికంఠ. సో, ఏంటో ఈ సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ సింపతి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాడాలని ట్రై చేస్తున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. బట్ అదే ఇక్కడ చెప్పుకొని వస్తుంటాడు. నా పర్సనాలిటీ ఇలాంటిది. నేను పెరిగిన అట్మాస్ఫియర్ నేను అన్నీ ఇలా నా పాస్ట్‌ది ఇలా ఉంది అని చెప్పేసి మొదలుపెట్టాడు. అండ్ నేను పాటలు పాడుకుంటాను. నా వైఫ్‌కి చెప్పాల్సిన మాటలు చెప్తాను కెమెరాతోటి. ఇలా అని చెప్పేసి ఏదో చెప్పాడు. మొత్తానికి ఆ మణికంఠ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అసలు ఏమీ బాలేదు. బట్ యాహ్! మణికంఠ నామినేట్ అయ్యాడు ఆ విధంగా నబీల్ వల్ల. నెక్స్ట్ నబీల్ బేబక్‌ని సెలెక్ట్ చేస్తాడు. బేబక్‌ని ఆఫ్‌కోర్స్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తను వండుకుంటాను అన్నప్పుడు వండుకోనివ్వలేదు కాబట్టి బేబక్‌ని సెలెక్ట్ చేశాడు. బట్ ఆ రీజన్ చెప్పకుండా బేబక్క నువ్వు మాతో ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పాడు రీజను. అది పచ్చి అబద్ధం విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో కనెక్ట్ అవ్వట్లేదు, మాతో కనెక్ట్ అవ్వట్లేదు అన్న రీజన్ వల్ల అయితే డెఫినెట్లీ బేబక్కని సెలెక్ట్ చేయలేదు. లోపల ఏదైతే పెంచుకున్నాడో కోపాన్ని ఇలా ఇండివిజువల్గా కుకింగ్ ఒప్పుకోలేదని, సో ఆ రీజన్ వల్ల బేబక్కని సెలెక్ట్ చేశాడు. బేబక్ అంటది యాక్చువల్లీ అప్పుడే క్లియర్గా చెప్పేసింది. బయటికి కనెక్ట్ అవ్వట్లేదు అన్నాడు కానీ లోపల ఇండివిజువల్ కుకింగ్ ఒప్పుకోలేదు కాబట్టే నన్ను ఇలాగ సెలెక్ట్ చేశాడని బేబక్ ఉన్నదన్నట్టు చెప్పేసింది యాక్చువల్లీ. మళ్ళీ ఈసారి కూడా యాస్మిని పరిగెత్తుకుంటూ వస్తుంది కత్తి తీసుకుని. అయితే ఈసారి కత్తితోటి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? మణికంఠని సెలెక్ట్ చేస్తుంది. ఎందుకు రీజన్ ఏం చెప్తుంది మణికంఠని? మీరు ఎవరితోనూ అంత కలవట్లేదు అని చెప్తుంది అనమాట. సో ఆ రీజన్తో చెప్తుంది మణికంఠని యాష్మి. ఓకే, నెక్స్ట్ శేఖర్ భాష నామినేషన్. శేఖర్ భాష ఫస్ట్ మణికంఠని సెలెక్ట్ చేస్తాడు. శేఖర్ ఏం చెప్తాడంటే, నువ్వు గేమ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు, యాష్మిని అన్ఫిట్ అని చెప్పావు. నువ్వు ఎప్పుడైనా చెప్పినప్పుడు యాష్మి నా ఫీలింగ్లో, నా ఒపీనియన్లో అన్ఫిట్ అని చెప్పాలి కానీ యాష్మి ఈజ్ అన్ఫిట్ అని అలాగా నువ్వు చెప్పకూడదు. అది గేమ్ని కంట్రోల్ చేసినట్టు, ఒక బిగ్ బాస్లో బిహేవ్ చేసినట్టు అనిపించిందని చెప్తాడు అనమాట శేఖర్ భాష. అది కరెక్ట్గానే చెప్పాడు యాక్చువల్లీ. దానికి మనకంటే ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఇంతకుముందేమో నామినేషన్స్లో నా పేరు లేదన్నా, ఇప్పుడు నా పేరు నువ్వు తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు నేను అన్న డైలాగ్ని బట్టి, దాన్ని బట్టి నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఇలా క్లారిటీ ఆఫ్ థాట్ లేని నువ్వు క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న నన్ను నామినేట్ చేయడం కరెక్ట్గా లేదు అని అనడం నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. క్లారిటీ ఆఫ్ థాట్ లేనిది నిజంగా ఎవరికి? యాక్చువల్లీ మణికంఠకి. బట్ ఎనీవే అక్కడ మణికంఠ సెలెక్ట్ అవుతాడు, నామినేట్ అవుతాడు యాక్చువల్లీ. నెక్స్ట్ బేబక్కని సెలెక్ట్ చేస్తాడు ఈ శేఖర్ భాష బేబక్క కలిసి వెళ్ళదు, సేమ్ టీమ్ యాక్చువల్లీ. బట్ విచిత్రంగా శేఖర్ భాష అనే బేబక్కని నామినేట్ చేస్తున్నాడు. వంట విషయంలో కంట్రోల్ చేయడానికి చూసినందుకు అని చెప్పేసి అంటాడు. అది నాకు ఎందుకో అంత నచ్చలేదు యాక్చువల్లీ. బేబక్కని కొంచెం అర్థం చేసుకుని ఉండాల్సిందని అనిపించింది. బేబక్క ఏమంటుందంటే, అందరం కలిసి తీసుకున్న డెసిషన్ ఇది, ఒకే కూర వండుకోవాలి, ఇండివిజువల్ కుకింగ్ వద్దు అని నా ఒక్కదాని డెసిషన్ కాదు, నేను ఒక్కదాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదు, ఇది అందరి డెసిషన్ చెప్తుంది. బట్ ఆఫ్కోర్స్ దానికి ఒప్పుకోదు. నెక్స్ట్ ఈసారి నైనిక వచ్చి కత్తి పట్టుకుంటుంది. సో ఇద్దరు ఒక నామినేట్ చేయాలి, మణికంఠ బేబక్క ఇద్దరు ఒక నామినేట్ చేయాలి. నైనిక ఎవరిని నామినేట్ చేస్తుంది? మణికంఠ నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ బేబక్క నామినేషన్. ఇప్పుడు బేబక్క నామినేషన్ తను ఎవరిని చేస్తుందంటే ఫస్ట్ పృథ్వీని చేస్తుంది. ఇక్కడ బేబక్క నామినేషన్స్ ఇద్దరి చెప్పాలంటే పృథ్వీని చేస్తుంది, నెక్స్ట్ నబీని చేస్తుంది. దానికి రీజన్ నబీని చేస్తుంది సెకండ్. దానికి రీజన్ ఏంటి అంటే, కొంచెం నాకంటే అంటే ఎక్కువ మందిని తీసుకొద్దామన్న ఉద్దేశంతో చేసినట్టు అనిపించింది. పృథ్వీ విషయంలో అయితే డెఫినెట్గా అలా అనిపించింది. పృథ్వీ విషయంలో అంత కనిపించలేదు నాకు, అంటే రీజన్ కనిపించలేదు. మేబీ నిజానికి సోనియాని తీసుకురావాలి బేబక్క. సోనియా అన్ని మాటలు పడి సోనియాని ఎందుకు నామినేట్ చేయలేదని చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఒకటే ఒక రీజన్ ఏంటంటే, ఎక్కువ మందిని తీసుకొస్తే తను సేవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, పృథ్వీని ఎవరు చేయరు కాబట్టి పృథ్వీని తీసుకొస్తే బెటర్ అన్న కేవలం అదే రీజన్ తోటి పృథ్వీని నామినేట్ చేసింది. బట్ చెప్పిన రీజన్ ఏంటంటే, కిచెన్ విషయంలో అసలు హెల్ప్ చేయట్లేదని చెప్పింది. అది అస్సలు వ్యాలిడ్ రీజన్ కానే కాదు. బట్ తెలిసిందే కదా, బేబక్క నామినేట్ చేయడానికి ప్రత్యేకించిన రీజన్ తనని నామినేషన్స్లో తీసుకోవాలి. సో ఎక్కువ మంది ఉంటే తను కొంచెం సేఫ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో పృథ్వీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు అని. దానికి బేబక్ ఏమంటుందంటే, మీ కాఫీ పెట్టుకున్నప్పుడు కూడా మీరు పెట్టుకోవచ్చు కదా, వచ్చి మమ్మల్ని అడుగుతున్నది ఏంటి అని చెప్పేసి అడుగుతుంది.
కొంచెం సీరియస్ గానే ఆర్గ్యూ చేస్తాడు ఎవరి పృథ్వీ. ఇదే టైంలో మధ్యలో సీతకిను నిఖిల్కి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది. ఈ సీత వచ్చి ఒకళ్ళ వైపు మాట్లాడుతుంటే నిఖిల్ సైలెంట్ అవ్వమంటాడు. సో అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో దాని గురించి మనం పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ పృథ్వీ కొంచెం సీరియస్గా ఆర్గ్యూ చేసాక బేబక్ మీద నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే పృథ్వీలో ఇమీడియట్లీ లేచి ఇలా దండం పెడుతూ బేబక్ ఐఎమ్ సారీ ఫర్ దట్ అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ ఇది నేను చెప్పేది ఇది మొదటి నుంచి. కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు కొంత రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున మాటలు జారినా కూడా కొంచెం ఆర్గ్యూ చేయాలి. చెప్తున్నాను కదా, ఇప్పుడు వయసు అనేది ఇక్కడ ఎవరైనా ఒకటే వయసుతో తెచ్చేది కాదు. ఆర్గ్యూ చేయొచ్చు, కానీ కొంత డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఆర్గ్యూ చేసినా ఒకవేళ పదాలు జారినా కూడా, నోరు టంగ్ స్లిప్ అయినా కూడా నెక్స్ట్ ఒక రెస్పెక్ట్ అంటూ కొంతమందికి ఇవ్వాలి. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు కొంచెం సారీ చెప్పాలి. అదే పని పృథ్వీ చేశాడు. పృథ్వీ అంత బీభత్సమైన డైలాగులు ఏమీ వదలలేదు నిజానికి బేబక్ మీద. బట్ స్టిల్ వాయిస్ రైజ్ చేసి కొంచెం అరిచినందుకు దానికి సారీ చెప్పాడు. ఇది మనం నిజంగా పృథ్వీలో మెచ్చుకోవాల్సిన అవసరం ఇది. అది ఇలాంటి డీసెన్సీ, ఇలాంటి సెన్సిబిలిటీ ఉండాలి మనుషుల్లో. నెక్స్ట్ సెకండ్ నబీమ్ని సెలెక్ట్ చేస్తుంది బేబక్క. నబీమ్ని సెలెక్ట్ చేసినప్పుడు నన్ను నామినేట్ చేసినది నిన్ను నామినేట్ చేయట్లేదు, నేను అలాంటి దాన్ని కాదు అని అంటూనే అందరితో నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు కాబట్టి నువ్వు యాక్టివ్గా ఉండాలి, నీ వాయిస్ రైజ్ అవ్వాలి అని చెప్పేసి నామినేట్ చేస్తున్నాను అంటాడు. అంటుంది బేబక్క. దానికి నబీమ్ అప్పుడే వాయిస్ గట్టిగా రైజ్ చేస్తాడు. బట్ అఫ్కోర్స్ కొంచెం నబీమ్ అంటే ఇలాగ వచ్చి కుకింగ్ చేసుకోవటాన్ని అనడం, దాన్ని పెద్ద సీన్ చేయడం, దీనివల్ల కొంచెం నబీమ్ మీద అప్సెట్ అయ్యి నబీమ్ని సెలెక్ట్ చేసింది బేబక్క. సో నెక్స్ట్ కత్తి పట్టుకోవడానికి నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి ఈ నబీమ్లో పృథ్వీనే సెలెక్ట్ చేస్తాడు. యాక్చువల్లీ పృథ్వీని నామినేట్ చేస్తాడు. సో ఆ విధంగా పృథ్వీ నామినేషన్స్లో వస్తాడు. సో వీళ్ళు ఈ విధంగా ఈరోజు నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ ఎపిసోడ్ రేపు జరగబోతుంది. సో అంటే ఈరోజు ఈవినింగ్ నామినేషన్స్ ఎపిసోడ్ అయ్యాక విత్ ఇన్ 2 hours నేను నా రివ్యూ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.